గిరిజన ప్రాంతాల్లో అలాగే అటవీ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటుంది అనేది అది అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో కుంకి ఏనుగులు తీసుకొస్తామని చెప్పారు అప్పటి గతంలో. ఎందుకంటే ఆ కుంకి ఏనుగులు అనేవి వస్తే కర్ణాటకలో ఉంటాయంట, వస్తే కనుక ఈ ఏనుగుల్ని బెదరగొడతాయి, ఇక్కడికి రాకుండా ఉంటాయి. అటవీ శాఖ అధికారులు వాటిని పెంచితే కనుక ఈ కుంకి ఏనుగుల ద్వారా ఏనుగులు అడవి దాటి బయటకు రాకుండా ఉండేలాగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సాధించారు. పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్కి 6 కుంకి ఏనుగులను అందిస్తున్నాము అని చెప్పి కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఈ నెల 21న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏనుగుల అప్పగింత కూడా ఉండే అవకాశం ఉందట. అంటే ఖండ్రే బెంగళూరులో ఈ విషయం అయితే చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలతో కర్ణాటక సౌహార్ద సంబంధాన్ని కొనసాగిస్తోంది. తమకు కుంకి ఏనుగులు కావాలని గత ఏడాది ఆగస్టు 8న పవన్ కళ్యాణ్ కోరారు. అదే ఏడాది సెప్టెంబర్ 27 విజయవాడకు వెళ్లిన సమయంలో ఏనుగుల అప్పగింత ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అందుకు అనుగుణంగా వాటిని ఇప్పుడు అందించబోతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతున్నారు, చేస్తున్నారు. ఏదో సైలెంట్గా ఉండకుండా ఏదో మాట్లాడేసాం చెప్పేసాం అనకుండా ఆ ప్రయత్నం, ఆ పని అయితే పూర్తి చేస్తున్నారు.